శివ ఫోన్ చేస్తున్నాడేంటి? కావేరి ఎక్కడుందో ఏంటో. శివతో ఒకసారి మాట్లాడదాం, కనీసం తనకైనా సారీ చెప్దాం. హలో అర్జున్ బాబు, మీ కూతురు నాకు ద్రోహం చేసింది. అది నేను ఎప్పటికీ క్షమించలేను. ఇక నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఎలా ఉన్నారు అత్తయ్య? బాగున్నాను అర్జున్ బాబు. మీరు కావేరి బాగుంటే నాకదే చాలు. అమ్మా నాకివ్వమ్మా. దేవుడు బాబు, మా ఇంట్లో పూజ చాలా బాగా జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగింది? బాగానే జరిగింది గంగా. ఇంతకీ దేవుణ్ణి ఏం కోరుకున్నావు? బాగా చదువు రావాలని మొక్కున్నావా? లేదు దేవుడు బాబు, మీరు కావేరక్క ఎప్పుడు కలిసి ఉండాలని అమ్మవారికి దండం పెట్టుకున్నాను. దేవుడు బాబు, ఈరోజు పండగ రోజు కదా, మీరు అక్క కలిసి వస్తే బాగుండును అనుకున్నాను. పోనీలేండి, ఫోన్లోనైనా మాట్లాడారు. ఓకే గంగా, ఇక అన్ని సమస్యలు త్వరలో తొలగిపోతాయని చెప్పాలనుకున్నాను. కానీ నీ ఎదురుగా ఆ మాట చెప్పలేను కావేరి. చెప్తే నీకే ప్రమాదం. ఇదిగో మీ అక్కకిస్తున్నాను. హలో అక్క, ఇంతసేపు దేవుడు బాబు నాతో మాట్లాడాడు తెలుసా? అమ్మతో కూడా మాట్లాడాడు. మీరిద్దరూ మంచిగా ఉన్నారు కదా, మాకదే చాలు. మా కాపురం ఇంకా చక్కబడలేదు గంగా, కానీ మీరు మేం బాగున్నాం అనుకోవడమే మంచిది. అక్కా, నాకు ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. గంగా, ఎవరో చిన్నపిల్ల మాట వినబడుతుందేంటి? తనెవరు? ఆ బిడ్డ తను పక్కింటి పాపలే. పండగ గదా, మనింటికొచ్చి ఆడుకుంటుంది. నువ్వు చెప్పు బిడ్డా, అక్కడంతా బానే ఉంది కదా? అమ్మవారి దయ వల్ల అంతా బాగానే ఉందమ్మా. సరే, ఉంటానమ్మా. సరే బిడ్డా.